అది ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది. గేట్ మీటింగ్స్ పెట్టాము. మళ్ళీ ఇది గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళడము కరెక్ట్ కాదు. మనకి అన్ని ఫైనాన్షియల్గా కూడా గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వస్తుంది. ఆల్ ద డిఎస్ కూడా ఏది పెండింగ్ లేకుండా అన్ని బకాయిలు కూడా పిఎఫ్ కంపెనీకి కానీ సిసిఎస్ కానీ అన్ని బకాయిలు కూడా చెల్లించడం తగ్గించడం జరిగింది. ఉన్న బకాయిలు కూడా చాలా తగ్గించేసాము. ఇప్పుడైతే ఈ లాస్ట్ 2.5 years అని చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ పర్సనల్గా ఎంప్లాయీస్తో ఆల్ ది డిపో మేనేజర్స్ మాట్లాడారు, రీజనల్ మేనేజర్ మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ తర్వాత కూడా ఇంకా చర్చలు అసఫలం అని తెలిసిన వెంటనే మేము పిహెచ్పి ఓనర్స్తో మాట్లాడడం జరిగింది ఫస్ట్. సో పిహెచ్పి ఓనర్స్ వాళ్ళ డ్రైవర్స్ బస్సెస్ని హ్యాండ్ ఓవర్ చేశారు మాకు ఇవాళ. సో ఆల్ ద పిహెచ్పి బస్సెస్ ఆపరేట్ చేస్తూ ఉన్నాము. తర్వాత రెండోది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఎండి గారు డీజీపీ గారితో మాట్లాడి ఆల్ ఎస్పీస్తో మాట్లాడిచ్చారు. సో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈవెన్ నిజామాబాద్ జిల్లా అండ్ కామారెడ్డి ఎస్పీ గారు కూడా చైతన్య గారు అండ్ కామారెడ్డి ఎస్పీ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్ ద ఉన్నతాధికారులతో మంచి సపోర్ట్ వస్తూ ఉంది. ఈవెన్ కలెక్టర్ మేడం కూడా త్రిపాఠి మేడం కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆఫీసర్స్ని పంపిస్తూ ఉన్నారు. అండ్ కామారెడ్డిలో ఆర్డీఓ గారు కూడా వచ్చి మళ్ళీ ఏవైతే అబ్స్ట్రక్షన్ చేస్తున్న బయట తెలంగాణ పార్టీస్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అబ్స్ట్రక్ట్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు క్లియర్ చేశారు. సో మేము అన్ని రకాలుగా ఆపరేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు చూసినట్లయితే సుమారుగా 1 or 2 బస్సెస్ మేము 10 o'clock వరకు ఆపరేట్ చేశాము. ఇంకా కూడా బస్సెస్ ఫుల్ ఆపరేషన్ చేసి ప్యాసింజర్స్ ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు బస్ స్టేషన్స్కి వచ్చేసేసి బస్సెస్ సర్వీసెస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. హైర్ బస్ డ్రైవర్స్ హైర్ బస్సెస్ 100% ఆపరేట్ చేస్తూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ డ్రైవర్స్ కూడా ఉన్నారు మా చేతిలో. అండ్ ఈవెన్ అవుట్సోర్సింగ్ కండక్టర్స్ ఉన్నారు. మేము గ్రౌండ్ బుకింగ్ చేసి కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డ్రైవర్స్ లిస్ట్ పంపించారు మా హెడ్ ఆఫీస్ వాళ్ళు. ఎంబీఐస్ వచ్చేసేసి ఆ డ్రైవర్స్ ఫిట్ ఫర్ ఆపరేషన్ అని చెప్పిన వెంటనే ఆ డ్రైవర్స్ కూడా వాడుకుంటాం. సో ఇంకా ఆపరేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు 20-25 మెంబర్స్ వెళ్ళారండి. ఆల్ ద హైర్ బస్సెస్ అన్నీ ఆపరేట్ అయ్యాయి.